నెక్స్ట్ ఇక హస్కీ వెళ్ళిపోదాం బ్రీడ్కి. నెక్స్ట్ బ్రీడ్ వచ్చేసి నాకు ఇష్టమైన బ్రీడ్. సో హస్కీ అమ్మ తల్లి బాబు, తల్లి కాదు. తల్లి కాదంట, బాబు అంట, తండ్రి. అయ్యో. సో అన్ని డాగ్స్ కంటే ఎక్కువ యాక్టివ్ ఏది ఉంటుంది? మనకి యాక్టివ్ వైజ్గా కానీ హైపర్నెస్గా తీసుకోవాలి, చిన్న బ్రీడ్ కావాలి అంటే బీగల్ ఫుల్ హైపర్నెస్. ఓకే. మనకు ఓపిక ఉండాలి దాంతో ఆడాలంటే. ఇప్పుడు మనము ఎట్లా అంటే మనం చిన్నప్పటి నుంచి పెంచుకునే పద్ధతి ఉంటుంది. మనం వాటిని ఎంగేజ్ చేసామనంటే అది కూడా మనతో ఎంగేజ్ ఉంటుంది. ఓకే. లేదు లెట్ ఇట్ బి అని దాన్ని వదిలేసామంటే దాని రెగ్యులర్ యాటిట్యూడ్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేసుకుంటే అట్లా ఉంటుంది అనమాట. తినటం, పడుకుంటాం, ఆడుకునే టైంలో ఆడుకుంటాం, తినే టైంలో తింటాం, పడుకునే టైంలో పడుకుంటాం, అట్లా చేస్తామండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, హస్కీ తీసుకుంటున్నాను నేను, నాకు ఏసీ కంపల్సరీగా బయట క్లైమేట్కి తట్టుకోగలదా లేదు. సో దీనికి ఏసీ కంపల్సరీ ఏం కాదు. ఓకే. సో ఇంట్లో మీరు పెంచుకుంటే సరిపోతుంది. అవుట్డోర్కి హస్కీ అసలు సెట్ కాదు. ఓకే. ఆ క్లైమేట్కి, ఆ ఎండ ఎక్స్పోజర్కి తట్టుకోలేదు. జస్ట్ మనం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సమ్మర్లో ఎట్లాగైనా సరే మనం కొంతమంది ఏసీస్ వేసుకుంటానే ఉంటాం. సో ఆ టైంలో దానికి సరిపోతుంది. దీనికి సపరేట్గా ఇది మన హస్కీ ఇంట్లో ఉంది కదా, దీనికి 24 hours ఏసీ కావాలేమో అనే టెన్షన్ అవసరం లేదు. ఓకే. ఒకటి దీంట్లో కూడా ఇది ఉన్న లుక్ ఏ డాగ్లో కూడా ఉండదు. ఒకసారి మీరు చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్ హస్కీ అంటాము. బ్లాక్ అండ్ వైట్ హస్కీ షో క్వాలిటీ ఉల్లి కోట్. ఓకే. ఇందులో కూడా స్టాండర్డ్ కోట్ ఉంటుంది, అట్లాగే బుష్ కోట్ ఉంటుంది, 3 కోట్స్ ఉంటాయి. ఓకే.